ది డవిన్సీ కోడ్ ఇది హాలీవుడ్ మూవీ. ఇది 2006లో రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు మనకి తెలుగులో అవైలబుల్గా తీసుకొచ్చారు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక మర్డర్ మిస్టరీ దాగి ఉన్న యుగాల నాటి రహస్యాలు ఏంటి, హార్డ్వేర్ ప్రొఫెసర్ రాబర్ట్ లాంగ్ అంటే మన టామ్ హ్యాంక్స్ అండ్ క్రిప్టాలజిస్ట్ సోఫీ ఒక హత్య వెనుక దాగి ఉన్న ఏన్షియంట్ కోడ్ను డీకోడ్ చేయాల్సి వస్తుంది. సో లియోనార్డో డావిన్సీ పేసింగ్, హోలీ గ్రేల్ అండ్ క్రిస్టియన్ మిస్టరీ ఇలా ఈ కథలన్నీ చుట్టూ తిరుగుతుందన్నమాట ఈ మూవీ. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 29 minutes అయితే ఉంది. ఇది అమెజాన్ ప్రైమ్లో మనకి మల్టీ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంక ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే ఇంటెన్స్ థ్రిల్లర్, ప్రొఫౌండ్ సబ్జెక్ట్తో అయితే స్టోరీని చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే నడిపారు. అండ్ కాస్టింగ్ పెర్ఫార్మెన్స్ వస్తే టామ్ హ్యాంక్స్ అండ్ ఓడ్రే టాటో అయితే క్యారెక్టర్లు అయితే జీవించారని అనిపించింది. మనకి ఎక్కడ యాక్టర్స్ అన్నట్టు కనిపించారు. సినిమాలో ఒక ప్రొఫెసర్, ఒక క్రిప్టాలజిస్ట్ ఉన్నారు, డీకోడ్ చేస్తున్నారు అన్నంత మైండ్ సెట్గా తీసుకెళ్తారు. అండ్ బ్రిలియంట్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. ఒక మిస్టరీ లేయర్గా చాలా అన్రివీల్గా చేస్తూ లాస్ట్ వరకు సస్పెన్స్ నించడం అయితే అది ఇంకా మరో సాహసం అనే చెప్పాలి. ఇందులో అయితే అది బాగా చేశారు. యాక్చువల్గా ఈ మూవీ ఒక నవల బేస్ చేసుకొని తీశారు. సో దాన్ని బట్టి డాన్ బ్రౌన్ నవల యొక్క న్యాయం చేశారని అండ్ విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి మరింత ప్లస్ అయింది అని చెప్పొచ్చు. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే సో బుక్ ఆ నవల చదివిన వారికి సినిమా చాలా సింప్లిఫైడ్గా అనిపించవచ్చు. కథ కాస్త స్లోగా కొన్ని చోట్ల సాగదీశారేమో అని అనిపించవచ్చు కూడా. సో ఎక్కువగా ఈ రిలీజియస్ అంశాలు కొంచెం విధ్వంసకరంగా ఉంటాయన్నమాట. కొన్ని సెక్షన్లో మిక్స్డ్ రెస్పాన్స్ అని ఉంటుంది. సో ఇందులో అడల్ట్ కంటెంట్ ఏం ఉండదు, కానీ కిడ్స్కి వాటికి ఎక్కువ నచ్చకపోవచ్చు. అండ్ ఇందులో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఎక్కువ ఇన్వెస్టిగేషన్, మర్డర్ అనేది థియోలాజికల్ టాపిక్స్ అయి ఉండడంతో కొంతమందికి ఇది బోర్ అని అనిపిస్తుంది. సో ఇంకా నా రేటింగ్ వచ్చి ఈ మూవీకి నేను 3 out of 5 అయితే ఇస్తాను. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే మీకు ఒక హిస్టారికల్ మిస్టరీలు, కోడ్స్ అండ్ సీక్రెట్స్ ఇలాంటి రివీల్ చేసే మూవీస్, థ్రిల్లర్స్ మీకు ఇష్టమైతే ఈ సినిమాని డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ and share the video. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.